భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 14/2/2025 స్వస్తి స్త్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం కృష్ణపక్ష విధియ శుక్రవారం. విధి రాత్రి 8:55 వరకు. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 10:32 వరకు. శేషవర్జ్యం ఉదయం 7-8. దుర్ముహూర్తాలు ఉదయం 8:48 నుండి 9:34 వరకు. మధ్యాహ్నం 12:37 నుండి 1:22 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:32, సూర్యాస్తమయం 5:57. అమృత గడిలో మధ్యాహ్నం 3:41 నుండి 5:20 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5 గంటల నుండి 6 వరకు శుభకాలం. అతిగండం ఉదయం 7-9, తైతుల కరణం ఉదయం 8:20, గరంజి రాత్రి 8:55. దినఫలాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు గృహంలో అన్ని అనుకూలం, ఆదాయం ఉండే అవకాశం, కానీ భంగపాటు కూడా ఉండే అవకాశాలు. అనుకోని శుభవార్తలు అయితే ఈరోజు సాయంకాల సమయంలో వినే అవకాశాలు అయితే ఉన్నాయి. వృషభ రాశి ధనమున కొంచెం ఇబ్బంది, కోపం పెరిగే అవకాశం, విరోధాలు, స్వల్పంగా అనారోగ్య సమస్యలు. మిథున రాశి కొత్త వారి పరిచయాల వలన కొన్ని ప్రయోజనాలు సాధిస్తారు, దేవాలయ దర్శనాలు. కర్కాటక రాశి ఆర్థిక సమస్యలు తగ్గుట, ఏదో విధంగా ధనలాభము, ఆనందము కలిగే అవకాశం. సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగంలో పై అధికారులతో ఇబ్బందులు, కానీ మనోధైర్యంతో దైవబలంతో అన్నీ సాధించుకునే అవకాశం. కన్యారాశి భూగృహాల్లో అనుకూలతలు, మార్పులు, అనుకోని సంఘటనలు జరిగే అవకాశం. తులారాశి అన్ని రంగాల వారికి అనుకూలం, వివాహ ప్రయత్నాలు సఫలం. వృశ్చిక రాశి పెద్దల పరిచయాలు, ధనము నిల్వ చేయుట, కుటుంబాభివృద్ధి. ధనస్సు రాశి స్త్రీ సౌఖ్యం, సంతానం ద్వారా లాభము, దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం. మకర రాశి శత్రువులై మిత్రులుగా సహకరిస్తారు శత్రువులు. చేయు ప్రయత్నాలు, శుభకార్యాలు వలన లాభం కలిసి వచ్చే అవకాశం. కుంభరాశి బంధుసూతకాలు, వార్తలు వినుట, స్వల్ప అనారోగ్యం, దేవాలయ దర్శనం చేయడం, భగవదారాధన మీకు మేలు చేసే అవకాశం. మీనరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు, మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశం, దైవ ఆరాధన మీకు ఈరోజు మేలు చేస్తుంది. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే ఓం వరదాయ నమః అన్నారు. తను ఆశ్రయించిన భక్తులను వారి వారి అర్హతలను బట్టి, వారి కోరికలను బట్టి వర్ణించేటువంటి వాడు కనుక వరద. ఎవరైతే భక్తులు వాళ్ళ కర్మను బట్టి, వాళ్ళ పాపపుణ్యాలను బట్టి, వాళ్ళ తను ఆరాధించిన విధానాన్ని బట్టి వర ప్లస్ ధ వరధ, ఇందు వరహ అను పదమును మిక్కిలి శ్రేష్టమైనదని, మోక్షపదమని అర్థం. దా అనగా ఇచ్చువాడు, జ్ఞానులకు మోక్ష పదవిని ప్రసాదించేటువంటి వాడు కనుక స్వామిని వరదుడయ్యాడు. అందుకే ఓం వరదాయ నమః అంటే సాధకుల సూచన ఏమిటయ్యా అంటే కనుక భక్తులు తాత్కాలిక భోగాల కోసం, కోరికల కోసం అందులో పడకండి. పరమమైన మోక్షం కోసం వాళ్ళు పరమ మోక్షాన్నే పొందాలి అని ఇందులో అంతరార్థం. అందుకే వరదాయ నమః. వరదహస్తము అంటారే, నన్ను ఆశ్రయించండి అయ్యా మీకు మోక్షం కలుగుతుంది, అనుగ్రహిస్తానని స్వామిలో పెడతాడే అభయ వరదహస్తాలంటారు. ఇలా పట్టుకుంటే ఇది వరదహస్తం అన్నమాట. కనుక ఆ విధంగా అందుకే వరదాయ నమః. వరాలు ఇచ్చేటువంటి వాడు కూడా వరదుడు, అనుగ్రహించేటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, వాళ్ళ పాపపుణ్యాల కర్మలను బట్టి. అందుకే మనం చాలా జాగ్రత్తతోటి ఉండాలి అని చెప్పారు. భగవద్ ఆరాధనలో స్మరించేటప్పుడు ఏ విధమైన కల్మషం లేకుండా, నటన లేకుండా, మోసం లేకుండా, ఎవరిని మనం మోసం చేయకుండా, మనం మోసపోకుండా, మనం మోసపోయినా మరి ఎవరిని మోసం చేయకుండా భగవంతుని ఆరాధిస్తూ ధర్మంగా, న్యాయంగా, భక్తిగా ఉంటే కనుక వాడు తరిస్తాడు. వరదహ నేనున్నాను మీకేం పర్వాలేదు అంటూ వరద అభయహస్తాలు ఇస్తూ ఉన్న వరదుడయ్యాడు పరమాత్మ అని విష్ణు సహస్రనామంలో కొనియాడడం జరిగింది. ఈరోజు స్వస్తి, మిగతా విషయాలు రేపు చూద్దాం.